తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అధికారులు, అదేవిధంగా ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి వరవల బాబ్జీ గారు, ఆకాశం స్వామి గారు, ఈ గ్రామ ములగాల శివ గారు, మల్లేశ్వరరావు గారు, ఈ గ్రామ పెద్దలందరూ కూడా వీళ్ళు ఇప్పుడు వరకు వీళ్ళందరినీ మేడం వీళ్ళే భోజనాలే పెట్టి వీళ్ళే ఆదరించారు. ఈయన బ్యాంక్ ప్రెసిడెంట్ అండి. వీళ్ళంతా లోకల్గా మన కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడ వీళ్ళ భోజనం ఏర్పాటు వాళ్ళే చూస్తున్నారు, మనం డబ్బులు ఇవ్వకపోయినా. అదేవిధంగా ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 24 గంటలు కూడా యంత్రాంగం ప్రజల మధ్యలో ఉండి మొట్టమొదటిసారి ఇవాళ తుఫాను నష్టం తప్పొచ్చు, కానీ చాలా పొలాలు పడిపోయి నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా 5 రోజులు ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు అన్ని చోట్ల విజిట్ చేసి అన్ని కాన్స్టిట్యూన్సీలు విజిట్ చేసి రిపోర్ట్ పంపిస్తూ ఉన్నారు. ఈ రైతులకి తగిన న్యాయం చేసే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు. ఎందుకంటే మీరు చూశారు, తుఫాను వచ్చినప్పుడు చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వాళ్ళతో పాటుగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు అందరినీ డ్యూటీలు వేసి ఎమ్మెల్యేస్ని, మంత్రుల్ని అందరినీ కూడా నిరంతరం 24 అవర్స్ డ్యూటీ చేయించిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుతుంది ప్రజల కోసం. ఇది గొప్పని కాదు, నిజంగా మనకు నష్టం జరగలేదు. దేవుడి దేవాలు మన అందరూ 100 దేవుళ్ళు కోరుకున్నాం ఇలా ఏ నష్టం జరగకూడదు, రైతు పొట్ట మీద ఉన్న ధాన్యం ఇవాళ పోతుందని చెప్పి. కానీ దానికి దేవుడు అదృష్టం కొలిది మన కాన్స్టిట్యూన్సీలో నష్టాన్ని కొంచెం తగ్గే విధంగా చేలు పడిపోయినాయి, దాంట్లో 40% నష్టం జరుగుతుందని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఇక్కడున్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఏదైతే పడిపోయిన ధాన్యం ఉందో ఆ ధాన్యం కొయ్యాలంటే 4 గంటలు పడుతుంది. హార్వెస్టింగ్ మిషన్కి హార్వెస్ట్ చేయాలంటే దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి, మా కోత కూలికి దానికి సరిపోద్దని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. గ్యారంటీగా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇవన్నీ కూడా అంచనా వేసి మీ అందరూ కూడా డబ్బులు వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. అందుకే కలెక్టర్ గారు ఈరోజు అన్ని చోట్ల కూడా స్వయంగా ఫీల్డ్లోకి వెళ్ళి ఇవాళ 4 కాన్స్టిట్యున్సీలు ఆవిడ ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందులో మొట్టమొదటి తాడేపూడి వచ్చి అంతేకాకుండా నిరాశ్రయిన పేదలందరికీ ఈ 2-3 రోజులు పనులకి వెళ్ళకపోతే వాళ్ళు ఎలా భోజనం చేస్తారని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్, అంతేకాకుండా నిత్యావసర వస్తువుల్ని, కూరగాయలని ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. ఇవన్నీ కూడా మీకోసం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనం తీర ప్రాంతాల్లో ఉన్నాం, ఎక్కువ మనకి నష్టం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆదుకునే ప్రభుత్వం అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కూడా మీరు చూశారు, పరదాల మధ్యలో వచ్చి హెలికాప్టర్ మీద చూసి వెళ్ళిపోతుంది తప్ప ప్రజల మధ్యలోకి వచ్చిన ముఖ్యమంత్రిని మీరు చూడలేదు. నిన్న చూశారు మీరు, నిన్నే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, ఆయనేమో అమలాపురం, ఇవన్నీ రైతుల మధ్యలోకి వెళ్ళి రైతుల కష్టాన్ని తెలుసుకుని ఏ రకంగా మీకు ఈ నష్టాన్ని భర్తీ చేయగలం అనేది ఆలోచన చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. క్లారిటీగా మేము ఎంత ఇస్తారని చెప్పలేం, కానీ ఈ నివేదిక పంపించిన తర్వాత మీకు ఖచ్చితంగా మళ్ళీ మీ అంతకి మీటింగ్ పెట్టి రైతు సోదరులందరినీ ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఒకసారి పడిపోయింది మీకు కూడా అర్థం అవుతుందని చెప్పి తీసుకొచ్చి వచ్చినందుకు మీ అందరూ కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలు, రాయపాడు ప్రజల తరఫున, కృష్ణపాలెం ప్రజల తరఫున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మా రైతులకి న్యాయం చేసే విధంగా మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. యాక్చువల్గా తడిసిన ప్రతి గింజను కూడా కొనడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడాను, ఆయన కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళకి ఇంకా మనకి ఇది ఆర్డర్ అయితే రాలేదు, కానీ ఖచ్చితంగా నేను మినిస్టర్ గారితో మాట్లాడాను. మా ఏరియాలో ఎక్కువ తడిసిన ధాన్యం ఉంటుంది కాబట్టి కొన్ని ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. బాయిల్డ్ రైస్ మిల్కి ఆల్రెడీ కూడా 138 టన్నులు మనం ఈ ధాన్యం కేంద్రం మనం ఓపెన్ చేయకపోయినా నో ఫార్మాలిటీస్ అని జేసీ గారు ఆయన నోటీసులో పెట్టడం, కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా కూడా మొదటి రోజు 138 టన్నులు మనం కొనడం జరిగింది. ఓన్లీ ఫార్మల్గా ఈ రోజు మాత్రమే ఇది ఓపెన్ చేసాం, కానీ ఆల్రెడీ మనం రైతులకి దగ్గర ధాన్యం ఎవరు కోసినా తీసుకుంటాకి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. తడిసిన ధాన్యం ప్రతి గింజను కూడా కొనే ఏర్పాటుని ఈ ప్రభుత్వం చేద్దామని మీకు తెలియజేస్తాం. గౌరవనీయులు బుల్శెట్టి శ్రీనివాస్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి, బాబ్జీ గారికి, తర్వాత ఇక్కడ మన సైక్లోన్ వచ్చినప్పుడు మంతా సైక్లోన్లో ఇబ్బంది పడుతున్న ప్రజానికానికి సహాయం చేసిన సురేష్ గారు, శివ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎప్పుడైతే ముంతా తుఫాన్ వస్తుంది అని చెప్పేసి ఐఎండి అడ్వైజరీస్ ఇవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి గంటకి కూడా అధికారులతోటి రివ్యూ చేస్తూ ఉన్నారు. ఈ గత 3 రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు చూస్తూ ఉంటే ఫీల్డ్లోనే ఉన్నారు, ఎవరు కూడా నిద్రపోలేదు. సహాయ చర్యలు ముమ్మరంగా చేయడం చేపట్టింది. అయితే తుఫాన్కి
వచ్చే నష్టాన్ని ఎంతవరకు తగ్గించడానికి అంత ప్రయత్నం చేసి చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడినప్పటికీ కూడా రైతులు కొంత చాలా కొంత ఇబ్బంది పడింది. కొంత పంట పాలు పోసుకునే స్థితిలో ఉన్న వరి కంకులన్నీ కూడా భూమి మీద పడిపోవడం జరిగింది. వారందరికీ కూడా ప్రభుత్వం ఈరోజు కూడా ఇప్పుడు కూడా రైట్ నౌ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్యూమరేషన్ చేయాల్సింది టైం మామూలుగా అయితే 5 days ఇస్తారు, అది తొందరగా 2 daysలోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివేదికని గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు. ప్రతి అగ్రికల్చర్ ఆఫీసరు, BAOs, ADs, JDs అందరూ కూడా అదే ఒక ముఖ్యమైన పనిగా పెట్టిన ఎన్యూమరేషన్ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి శ్రమించి రైతులకి నష్టపోకూడదు అనేది ప్రభుత్వ ఆలోచన. ఖచ్చితంగా వారికి అవసరమైన మేరకు సహాయాన్ని అందించడానికి మన సీఎం గారు ప్రభుత్వం ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా మొదలవుతూ ఉంది. దానికి కూడా ప్రభుత్వం అంతా పండించిన బియ్యము అంతా కూడా వరి అంతా కూడా ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది, రైస్ మిల్స్కి పంపించడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో వారికి గవర్నమెంట్ జీవో ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి కుటుంబానికి 25 kgs రైస్, కేజీ కందిపప్పు, 1 kg ఆయిల్, 1 kg బంగాళదుంపలు, కేజీ షుగరు, 1 kg ఉల్లిపాయలు పంచమని చెప్పేసి ఉత్తర్వులు వచ్చినాయి. దానికి అనుగుణంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే కూడా మన జిల్లాలో పంచడానికి అన్ని ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.